తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అమ్మా అమ్మా, ఇవాళ నేను ఒక అబ్బాయిని చూశాను. ఆ అబ్బాయి నేను కలిసి టైటానిక్ డాన్స్ చేశాం. ఓ ఎంత బాగా డాన్స్ చేశాడో, నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేశాడమ్మా. వాడు నాకు మళ్ళీ కనిపిస్తాడంటావా? కనిపిస్తే బాగుండమ్మా. దేవుడు నీకు అందమైన ఫేస్ ఇచ్చాడ్రా. నీ నోట్లోంచి వచ్చే బూతులు కూడా నీతుల్లా అనిపిస్తాయి. ఐ లైక్ ఇట్. యా థ్యాంక్స్. ఆ పిరికి బాబాయ్ గారు చెప్పిన ప్రకారం అమ్మాయి ఈ టైంలో ఇక్కడికి రావాలి. నువ్వు మ్యాడ్ వేషాలు లేకుండా దూరంగా తిరుగుతా. అమ్మో, నా టైం అంత ముందే చెప్పు. ఏం చేయను. థ్యాంక్ యూ. ఏంట్రా ఇది? కర్రసాంబ్రా. యూనో, చిన్నప్పుడు మా చిన్నాన్న దగ్గర నేర్చుకున్నాను. మా చిన్నాన్న హిట్లర్ లో చిరంజీవి టైప్. ఏంట్రా బాబీ, ఫ్లవర్ నీకు టిప్ ఇచ్చినట్టుంది. జబ్బు అయిపోయావరా? టిప్ ఇస్తే టాప్ దాకా పాకేస్తానని పాపకు తెలియదురా. తెలదు. చూపిస్తా. 100 రూపాయల నోటుకి రంగు ఉంటుందని తెలుసు కానీ ఇంత మంచి వాసన ఉంటుందని ఇప్పుడే తెలిసిందండి. ఎందుకని అంటారు? ఒక అందమైన అమ్మాయి చేతితో ఇచ్చినందుక, లేకపోతే అది అర్థమైందండి. నాకు అర్థమైపోయింది. ఇనపెట్టి నేను తీసిచ్చుంటే తుప్పాల్సి వచ్చేది. కానీ మీరు ఫ్రెష్ గా తీసిచ్చారు కదా. 100 ఏళ్ళు బతకం వేసండి. జస్ట్ 1 అవర్. 1 అవర్ ఈ నోటుగా పుట్టింటే ఎంత బాగుంటుందో తెలుసా? ఎంత చక్క హాయిగా వెచ్చగా మెత్తగా. చాలు, అక్కడితో ఆపు. ఆపకపోతే 6'2" ఉంటావు. కరెక్టేనా? కరెక్ట్. పొడుక్కి తగ్గ లావు. ఫిగర్ బాగానే ఉంది. రోజు జాగింగ్ చేస్తావా? మంచి రంగు, మంచి కళ్ళు, ముక్కు, నోరు, మనిషిలాగానే ఉన్నావు. పర్వాలేదురా, అందగాడివే. ఎందుకురా నాతో పెట్టుకుంటావు? చచ్చిపోతావు, పోరా. నాకు భయం వేస్తుంది. చేతులు ఉనికిపోతున్నాయి, గుండె దద్దలు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. Stop అమ్మో, it. చాలా ఎక్కువ చేస్తున్నావు. నేనెవరో తెలుసా నీకు? నేను యాదగిరి కూతుర్ని. అయితే మాకేమైనా భయమా? రైట్. హలో డాడీ. హలో, ఏమా బంగారు తల్లి, ఎక్కడున్నావు? డాడీ డాడీ నేను ఇది ఎన్నో ఫ్లోర్? ఫస్ట్ ఫ్లోర్. నేను 3rd floor లో ఉన్నాను. ఏ 3rd ఫ్లోరా? ఇదిగో వస్తున్నా. ఏంట్రా? అది కాదు. నేనే వచ్చేస్తున్నాను. అప్పుడే? ఏం కావాలి కొనరా? నా షాపింగ్ అయిపోయింది డాడీ, నేనే వచ్చేస్తున్నాను. వద్దులే, నేనే వచ్చేస్తున్నా. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండి 3rd ఫ్లోర్ లో ఉన్నానని కన్న తండ్రితో అబద్ధం చెప్పారంటే నిజం చెప్పండి, నేను నచ్చేసాను కదా? అట్లీస్ట్ నచ్చుతూ ఉన్నానా? మా నాన్న చేతిలో నువ్వు చస్తావని జాలిపడి అబద్ధం చెప్పాను. మా అంకుల్ మనుషులు చంపుతాడా? సారీ, మీ నాన్న మా అంకుల్ అంటాను. ఏమనుకుంటే మాట్లాడతాను. ప్లీజ్. రేపు 9ంటికి గోకాటింగ్ వస్తారా? నేనా? నీతోనా? ఇంపాసిబుల్. వస్తారా? రారా?
రాను. అంకుల్ ఏ, ఆగరా, చచ్చిపోతాం. వస్తారా రాను. అంకుల్ అంకుల్ ఏ, వద్దు ప్లీజ్. వస్తారా ఓకే చస్తానా, వస్తాను ప్లీజ్. ఏంటి నేనే వస్తానని చెప్పాను కదా. ఇదేంటి ఏం కొనలేదా? షాపింగ్ అయిపోయింది డాడీ. ఏంట్రా బాబీ, ఫ్లవర్ ఫ్రూట్ అయిందా? దెబ్బ కూడా తగిలిందిరా, ఆహా. మూడ్లో పడాల్సిందే. ఈ ఫ్లవర్ రాదురా రే. దీపాలు కూడా ఎట్టేశారా బాబీ. ఎయిటింగ్ చేసి నా ఎయిట్ తగ్గిపోతుంది. కరెక్ట్ గా 9. పొద్దున్న 9 అని చెప్పి రాత్రి 9ంటికి రావటం మీ హైదరాబాద్ అమ్మాయి స్పెషల్ టెక్నిక్. అసలు రావటమే నీ మొహానికి చాలా ఎక్కువ. సంతోషించరా. మగపిల్ల నరే ఎవరే అనకూడదు, కళ్ళు పోతే తప్పు పాపం. పళ్ళు రాలిపోతే ఎర్రా, వినపడిందా రా? మగ పురుగుల్ని నేనెప్పుడు ఇలాగే పిలుస్తాను రా. నీలాంటి పొగరబోతు పోట్లకి తరే అన్నా ఒరే అన్నా చాలా అందంగా ఉంటుంది. ఏంట్రో ఈ సోపేస్తున్నావు? ఐ లవ్ యూ చెప్తావా? చాచా నాకు అలవాట్లేదు, నాకంటూ స్టైల్ ఉంటుంది. చా. లైట్స్ బాగున్నాయి, చోటు బాగుంది, అట్మాస్ఫియర్ బాగుంది, చాలా రొమాంటిక్ గా ఉంది. సో వాట్? తప్పు చేసేద్దామా? ఇది తప్పు చేసేద్దామా? తప్పేంటి? నువ్వు వయసులో ఉన్నావు, నేను వయసులో ఉన్నాను. ఒక అందమైన వయసులో ఉన్న అమ్మాయి, ఒక అందమైన వయసులో ఉన్న అబ్బాయి కలిసి చేసే తప్పు. ఆ తప్పు అసలు రావడమే నా తప్పు. నువ్వు కూడా తప్పంటున్నావు, నువ్వు తప్పంటున్నావు, నేను తప్పంటున్నాను. తప్పు ప్లస్ తప్పు ఇది కూడా తప్పు. ఏ ఛీ, నీతో మాట్లాడి. సరే మాట్లాడు, తప్పు చేసేద్దాం. యాక్షన్ యాక్షన్, ఐ వాంట్ యాక్షన్. పోనీ రేపు ట్రై చేద్దామా? మళ్ళీ ఆ మాట అంటే చంపేస్తాను. రే అల్లుడు చూసావా, అపోజిషన్ లీడర్ దిగాడు. ఇప్పుడు ఈయన చూపించి హోమ్ గార్డ్ బెదిరిస్తాడు, హోమ్ గార్డ్ చూపించి ఈయన బెదిరిస్తాడు. ఫైనల్ గా ఇద్దరికి హ్యాండ్ ఇచ్చి సొంత పార్టీ పెడతాడు. దట్ ఈజ్ హ్యాండిక్యాప్డ్ యాదగిరి. మీలాంటి పవర్ఫుల్ నాయకుడు ఇప్పుడు స్టేట్ కి చాలా అవసరం. మీరు మా పార్టీలో చేరమంటే చేరరాయే. మీరు అనండి, మిగతా రాజకీయం నేను నడిపిస్తాను. ఈ విషయం మీరు మూడ్ లో ఉన్నప్పుడు మాట్లాడదాం. ఆడపిల్లలు ఎంత బేగ ఎదిగిపోతారో, పాపకే పెళ్లిళ్ళు వచ్చేసినట్టుంది. మీరు అంటే మా అబ్బాయి ఫారెన్ రిటర్న్, ఈడు జోడు బ్రహ్మాండంగా ఉంటది. ధామ్ ధూమని పెళ్లి చేద్దాం, ఏమంటారు? ఈ విషయం కూడా మీరు మూడ్ లో ఉన్నప్పుడు మాట్లాడదాం. మినిస్టర్ గారు, హాయ్. మీరు రండి చెప్తా. రే మంచి పెట్టరా. ఏమ్మా, ఈ కోటు ఇక్కడ కోటు. హాయ్ భాగ్యమతి, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నా. ఓకే దెన్ బాయ్. బాయ్. మంచి తీసుకురండి. పర్వాలేదు. అవును ఇప్పుడు లేడు, ఎవడాడు? అది ఫ్రెండా? ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య. ఓ, ఏమయ్యా ఇది? ఏంటిడు అపోజిషన్ లీడర్ కూడా పిలిచినట్టున్నాడు? అవును సార్, మనం రాకుండా ఉండాల్సింది. అదే తప్పయ్యా. మహాభారతంలో శ్రీకుని దుర్యోధనుడికి ఏం చెప్పాడు? రాజసూయాగానికి వెళ్ళవలసిందే, శత్రువు బలాన్ని బలగాన్ని అంచనా వేయవలసిందే అన్నాడు. అన్నా నమస్తే అన్నా. ఏంటి అపోజిషన్ లీడర్ కూడా పిలిచారు? విందు రాజకీయాలా? ఓహో మందు రాజకీయాలా? అన్న ఈ మధ్య నువ్వేదో సొంత కుంపడ పెడుతున్నావు విన్నాను. అంటే అదే సొంత పార్టీ పెడుతున్నావని. అన్నా బర్త్డే ఏర్పాట్లు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ఇదిగో నీ కూతురు ఆఖరి పుట్టినరోజు నీ ఇంట్లో ఇదే, మళ్ళీ నెక్స్ట్ నా ఇంట్లో చేసుకుంటుంది, నా కోడలుగా. సరే ఓకే అన్న, విషయం చెప్పన్నా. వచ్చేసా. ఏంటి మీ నాన్నకు చేయలేదు? యాక్సిడెంట్? ఉత్తరే ఉత్తరే మా నాన్నతో ఉత్తర. దేవుడు 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 దేవుడు.
ఏంటి నా కోసం తపస్సు చేస్తున్నావా? రే పిచ్చి కింద చచ్చిపోతావు. అవును, నాకు పిచ్చి పట్టింది. నీ పిచ్చే పట్టింది. మీ నాన్న ఏయ్, ఇంకా వ్యక్తులు తగ్గలేదు. తాగు. ఓయ్. నాన్న నీ కొంట్లో బాగాలేదు, వెళ్ళి పడుకో. వెళ్ళి పడుకుందా? ఏమ్మా అలాగే ఈ గ్లాస్ తీసుకో. బాబాయ్ అపోజిషనుడికి ఏం టచ్ ఇచ్చాడో చూసావా? రెండు చేతుల్లోనూ గ్లాసులు పెట్టి పక్క పంపించాడు కదా, హ్యాండికి అప్పటికి వెళ్ళాడి. మావా వీడెవడరా? ఎప్పుడు చూసినట్లేదు బాకీబత్తో మాట్లాడుతున్నాడు. తాగుడు మానండ్రా, తాగి తాగి చస్తారు. తాగితే ఎప్పుడో తెస్తాం, తాగిపోతే ఇప్పుడే తెస్తాం. టెన్షన్ పడి కొంచెం తాగనే. ఓరి నీ నోరు పడిపోను. అక్కడ ఎవడో బొంబాయి గాడు వచ్చాడంటే వెళ్ళి తగలాడండి. ఏం చెప్పిన అర్థమై సావుది ఏదో. ఇందాక ఆడా మగ, ఇప్పుడు మగ ఆడా. తొక్కలో బీరికి ఎంత కనిపించినా టోటల్లీ కనిపిస్తుంది యార్. నీ టైం బాగుంది. ఇంకొంచెం ఉంటే మా మావి చూస్తుండేవాడు. నీ కాళ్ళు చెయ్యో ఎగిరిపోయేది. మర్యాదగా నా మాట విని వెళ్ళిపో. ఈజీ భాగ్యమతి, ఈజీ. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడదామని వచ్చాను. ఇవాళ నీ పుట్టినరోజు కదా. ఇలాంటి రోజు నీకు ప్రతిరోజు రావాలని నువ్వు కోరుకునేలా నేను చేయనా? మనిద్దరం ఇక్కడే ఈ మినిట్, ఈ క్షణం, ఈ సెకండ్, ఇప్పుడే తప్పు చేసేద్దాం. భాగ్యమతి, ఎందుకు ఆ దొంగకోపం? నాలాంటి అందమైన అందగారితో తప్పు చేద్దాం నీకు మాత్రం ఉండదా? పైకలా అంటావు గాని. రే నేను నీతో మాట్లాడను. మాట్లాడద్దు భాగ్యమతి, మాటలతో ఏం పని? మాటలకి తప్పుకి అస్సలు సంబంధం లేదు తెలుసా? రే మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. లేకపోతే అరుస్తా. నేనే అరుస్తాను. అంకే మర్యాదగా నాకు ఒకటి ఇస్తావా లేదా? వాట్? ఇస్తావా లేదా? ఇవ్వను. 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 ఇవ్వను. నిజంగానే ఇచ్చేద్దాం అనుకున్నావు కదా? నే అలాంటి కాదు భాగ్యమతి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. అప్పుడే చెప్పేస్తే కాదంటావని భయం వేసింది. అందుకే అల్లర్లు చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాను. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. నీకు కూడా నేను కావాలనుకుంటే రేపు పొద్దున రాత్రి కాదు, పొద్దున్న 9ంటికి హిల్ టాప్ రెస్టారెంట్కి రా. లేకపోతే ఇంకెప్పుడు నేను నీకు కనపడను. సరేనా? వాడ్డ పులిహారా ఇది తీసురా బాబి. ఆ ఫ్లవర్ పొద్దున 9ంటికి రమ్మంటే రాత్రి 9ంటికి వచ్చే రకమని మనకు ఆల్రెడీ అనుభవంతో తెలిసింది కదరా. పొద్దున్న 6ంటికి ఎందుకు రా లేపు నన్ను తీసుకొచ్చు? ఇంకాసేపు పడుకునేవాడు కదా. ఏ బాబోయ్, తొమ్మిదింటికి కదా రమ్మన్నాను, పొద్దునే వచ్చావేంటి? పొద్దున్న రాలేదు, రాత్రే వచ్చేసాను. ఒకవేళ టైంకి రాలేకపోతే మళ్ళీ నేను చూడలేనేమోనని భయం వేసింది. నేను చూస్తుంటే జాలేస్తుంది. అసలు ప్లాన్ ప్రకారం అయితే నిన్ను ట్రాప్ చేసి కడుపు చేసి తల్లిని చేసి వదిలేస్తే మీ నాన్న మీద నాకున్న పగ చల్లారుతుంది అనుకున్నాను. కానీ మనసు ఒప్పట్లేదు. మామూలుగానే అలాంటి కాదు. మీ నాన్న మా ఫ్యామిలీకి చేసిన ద్రోహం నన్ను ఇలా చెడ్డోండి చేసింది. ఇప్పుడు నేను నిన్ను రేప్ చేసి వదిలేస్తే నీ జీవితం కుక్కలు చింపిన ఇస్త్రైపోద్ది. నా పగ చల్లారు. నువ్వు అసలు మనిషివేనా? నీకు అసలు మానవత ఉందా? ఒరే, నీ తల్లి కూడా ఒక ఆడదేరా. ఒక ఆడది కంటే నీ ఉపన్యాసాలు ఆపు. ఇవన్నీ వెళ్ళి నీ నాన్నతో చెప్పు. మీ నాన్న చేసిన అన్యాయానికి ఇది నా ప్రతీక. అరే, నువ్వు మగాడివైతే మా నాన్నతో తెలుసుకోరా. మధ్యలో నాలంటూ ఆడపిల్లని బలి చేయడానికి సిగ్గులేదురా నీకు? మా నాన్న చేసిన దానికి నాకేంట్రా సంబంధం?
ఏమన్నావు భాగ్యమతి? మీ నాన్న చేసిన పాపాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. అందువల్ల నేను నీ మీద పగ తీర్చుకోకూడదు. నిన్ను ప్రేమించాలి, అంతేగా? అంతేగా నువ్వు అంది కరెక్టేనా? భాగ్యమతి, నీ కేఆర్ కొడుకుని. అవును, నీ కేఆర్ కొడుకుని. నువ్వు చెప్పిన దాని ప్రకారం మీ నాన్న పాపాలతో నీకు, మా నాన్న పాపాలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నాకు నచ్చినప్పుడు నువ్వెవరో నాకు తెలియదు, నేను నీకు నచ్చినప్పుడు నేనెవరో నీకు తెలియదు. మనిద్దరం ఒకరినంటే ఒకరు ఇష్టపడ్డాక మిగతా వాళ్ళ గురించి ఆలోచించడం అనవసరం. భాగ్యమతి, నువ్వు నాకు కావాలి. కానీ కానీ మన పెళ్లి జరగదు. జరుగుతుంది భాగ్యమతి, జరిగి తీరాల్సిందే. మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నువ్వు ట్రై చేయి, మా ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి నేను ట్రై చేస్తాను. ఒప్పుకోకపోతే 1,00,000 దారులు ఉన్నాయి, 1,00,000 దారులు మనం ఒకటి కాటానికి. సరే? అన్నీ ఎందుకు యాదగిరి కూతురుగా పుట్టించాడు దేవుడు? నిన్నే ఎందుకు కేఆర్ కొడుకుగా పుట్టించాడు? మనిద్దరిని ఎందుకు కలిపాడు? మన పెళ్లి జరగదు బాబీ. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఏడవటం మానేసి ఏం చేయాలో ఆలోచించాలి. బాబీ, నీకంతా ఆటగా ఉంది, కానీ మా నా కానీ గీని ఏం లేదు భాగ్యమతి. యాదగిరి కూతురుగా పుట్టం నీ తప్పు కాదు, కేఆర్ కొడుకుగా పుట్టం నా తప్పు కాదు. మన ఇద్దరి పెళ్లికి వాళ్ళ గొడవకి ఎటువంటి సంబంధం లేదు. నేను లేకుండా నువ్వు బతకలేవు, నువ్వు లేకుండా నేను బతకలేను. ఇక మనం నా దేవుడు గొడవ పెడితే లేడు, సరేనా? రే బాబీ, ఎల్లుండి రాత్రి బయలుదేరి నువ్వు అమెరికా వెళ్ళిపోతున్నావు. నీతో పాటు నేను కూడా వస్తున్నా. ఈ ట్రిప్ లో నేను 6 నెలలు ఉంటాను. 15 days కాదు, 6 నెలలు మీ అమ్మ నీతోనే ఉంటుంది. హ్యాపీయా? అది కాదు డాడీ. ఐ నో యువర్ ప్రాబ్లమ్స్. హలో, అయితే యాద్గిరి నా ఏరియాలో టెండర్ వేయలేదా? యాద్గిరి ఏరియాలో నేను టెండర్ వేస్తాను. ఏమవుతుందో చూస్తాను. నో రవి, దిస్ ఇస్ ద ఫైనల్ డెసిషన్. డాడీ, యాదగిరి అంటే? నో 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 నో, ప్లీజ్. ఆ పేరు నీకు వినపడకూడదు, దాని గురించి మాట్లాడకూడదు. దాట్స్ ఇట్, ఓకే? ఇంకా నువ్వు ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. ఎల్లుండి వెళ్ళిపో. అసలు యాదగిరికి డాడీకి వద్దు నాన్న, మళ్ళీ డాడీ విన్నారంటే కోపడతారు. ఆ పేరు మన ఇంట్లో వినపడకూడదు, అంతే. పునరస్తం ప్రక్షాళ్య ప్రాచీనావితి. అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్యాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. చూడు, లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. లక్ష్మీనామదేవస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్యాన్ ఆమశ్రేయం కరిష్యే. ఓం ప్రజాపతే స్వాహా. ఓం అగ్నే ఓం సవస్వాహా. ఓం భోర్భవస్వ స్వాహా. ఓం అధితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ దేవసవితా ప్రసవే. ఓం ప్రజాపతేన త్వాదేతానన్యో విశ్రాజాతాని పరితాతా బభూవ. యత్కామాస్తు జోమస్తన్నస్తు వయగ్వస్యామాపతయోరయేన ప్రజాపతే స్వాహా. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నా, కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే. అమ్మమ్మ, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మ? చస్తే ఆగవు. ఆ కేఆర్ గాడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ఓ ప్లాన్ ఉందమ్మమ్మా. చా అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మా? ఉన్నాడంట్లే ఒకడు.
మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వేరే వేరే ఆలోచనలు బానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమైతే నీకెందుకు అర్థం? 2 seconds రా నీచ్, 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే నిన్ను. సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి ఒప్పుకుంటారు. అబ్బా సుత్తి కొట్టకు. సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా? పిచ్చ కింద ఎక్కడికి పోతాం? ఇద్దరిని కలిపి చంపేస్తారు. ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు. పాజిటివ్ గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే ఆళ్లే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్న లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్ లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నాం మనం? మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్తో తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే బానే ఉంది. బాగుందేంటి? అదిరింది రా. రే నీచ్, డిసైడ్ అయిపోయారా? మీ ఇద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం మాత్రం రావట్లేదు రే. అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటేరా? నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, నీ గోల్ నాకెందుకురా? ఏదో ఊరు కాని ఊళ్ళో దేశం కాని దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబాకు గోండా, వాళ్ళ బాబాకు గోండా. మీ ఇద్దరు తిన్నదరక్క ప్రేమాదామా అంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పండురా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. ఏ అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ. ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అసలు నేనైతే ఏంట్రా బాబీ? ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వున్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక ఆహ్లాదం మీరేదో నన్ను గ్యారంటీగా పట్టుకుంటారు. గోళ్లలో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ. ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్స్, And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media for best entertainment and information.
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.